నమస్తే, వెల్కమ్ టు లియో. తగ్ లైఫ్ మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో దాదాపు 37 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో వచ్చినటువంటి ఒక సినిమా నాయకుడు ఏదైతే ఉందో అది ఎంత పెద్ద ప్రభంజనమో అందరికీ తెలిసిందే. తమిళంలో కావచ్చు, హిందీలో కావచ్చు, అదేవిధంగా తెలుగులో కావచ్చు, 3 భాషల్లో కూడా సంచలనం అని చెప్పొచ్చు. అయితే ఇదే కాంబినేషన్లో దాదాపు 37 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఒక సినిమా పైన భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అయితే మొన్నటిదాకా ఉన్నటువంటి ఒక తగ్ లైఫ్ ఏదైతే ఒక ట్రీజర్ వచ్చిందో అంచనాలు మాత్రం మించిపోయింది. పూర్తిగా ఒక ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి సినిమా లాగా మనకి ఈ సినిమా అర్థమవుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ మాత్రం ఇంకా పెద్ద హల్చల్ చేసిందని చెప్పుకోవాలి. ఏంటి అంటే ఆ ట్రైలర్లో కూడా శంభు కావచ్చు, అదేవిధంగా త్రిష కావచ్చు, ఇలా భారీ తారాగణంతో ఉంటూ ఈ యొక్క ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకుందని చెప్పుకోవాలి. మొత్తానికి కమల్ హాసన్ అండ్ అదేవిధంగా చూసుకుంటే మణిరత్నం సంబంధించి 37 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఒక తగ్ లైఫ్ మాత్రం భారీ అంచనాలు అయితే క్రియేట్ చేసింది. అయితే సినిమా ట్రైలర్కి వచ్చేసరికి కొంత మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది. అయితే మొత్తానికి అంతా బాగానే ఉన్న కొంత ఫైట్ సీన్స్ కావచ్చు, లేదంటే మనకు శంభుతో ఉన్నటువంటి యాక్షన్ సీన్స్ కావచ్చు, లేదా శంభు కమల్ హాసన్ ఇద్దరు కలిసినటువంటి ఒక సమయంలో ఏదైతే ఒక మహల్, ఒక అంతఃపురంలో ఉన్నటువంటి వీళ్ళ మధ్యన జరిగేటువంటి ఒక డిస్కషన్, అంటే ఎంత క్లోజ్గా అంటే ఏదైతే అంతఃపురానికి బయట శంభు చూసుకుంటాడు, లోపల నేను చూసుకుంటాను అనేటువంటి ఒక భాష నుంచి లాస్ట్కి వీళ్ళిద్దరి మధ్యన ఎందుకని గొడవ స్టార్ట్ అయింది అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనకైతే ఈ యొక్క తగ్ లైఫ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇదే కాకుండా మనం చూసుకుంటే చాలా వరకు కూడా చాలా రకాలైనటువంటి యొక్క సీన్స్ మనం చూస్తూ వస్తున్నాం. దీంట్లో సడన్గా కమల్ హాసన్ దగ్గర నుంచి విభిన్నమైనటువంటి ఒక అంటే విచిత్రమైనటువంటి ఒక కొన్ని సీన్స్ మనకు కనిపిస్తాయి. అదేంటంటే డైరెక్ట్గా కమల్ హాసన్ లిప్ టు లిప్ ఏదైతే లిప్ లాక్ పెట్టినటువంటి ఒక సందర్భం ఏదైతే ఉందో అది మాత్రం సడన్గా సీన్స్ అంటే సడన్గా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారి అవాక్ అయిపోయి ఉంటారు. అయితే వాస్తవానికి కమల్ హాసన్ గారికి దాదాపు 70 ఏళ్ళ వయసులో లిప్ లాక్లు అవసరమా అని చెప్పేసి అంటున్నారు. వాస్తవాన్ని చూస్తే ఏదైతే కమల్ హాసన్ గారికి వచ్చేసరికి దాదాపు అర్జున్ రెడ్డిలో ఏదైతే విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్ ఎంత పెద్ద హైలైట్ అయిందో ఇప్పుడు చూస్తే కమల్ హాసన్ సంబంధించిన లిప్ లాక్ కూడా అదే విధంగా హైలైట్ అయింది. అయితే ఇక్కడ త్రిషతో కూడా ఉన్నటువంటి రొమాన్స్ సంబంధించినటువంటి మన సీన్ చూస్తున్నాం. ఈ సీన్లో కూడా త్రిషకి దాదాపు ఒక 40 ఏళ్ళ పైచిలకు, అదేవిధంగా చూసుకుంటే కమల్ హాసన్కి 70 ఏళ్ళు. వాస్తవానికి ఇలాంటి సంఘటనలోనే గతంలో రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక మాట అన్నారు. ఏదైతే రోబో 2కి సంబంధించి మాట్లాడుతూ ఈ టైంలో ఏదైతే రొమాన్స్కి సంబంధించిన సీన్లు తీస్తానికి కానీ ఆ సీన్లు చేస్తానికి కానీ కొంత ఇబ్బందిగా ఉంది, కొద్దిగా ఎబ్బెట్టుగా ఉండబోతుంది, నాకు అదొక్క సీన్ల దగ్గర నేను కొద్దిగా ఇబ్బంది పడుతుంటానని చెప్పేసి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చెప్పారు రోబో సంబంధించినటువంటి సినిమా షూటింగ్ టైంలో. కానీ ఇక్కడ కమల్ హాసన్ గారు అలాంటి పదాలేం రాలేదు, కానీ ఇంకా ఎంజాయ్ చేశారేమో అన్నట్టుగా కొంతమంది అయితే కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. వాస్తవానికి తగ్ లైఫ్ ఫస్ట్ చూసినటువంటి ఒక గ్లిమ్స్కి ఇప్పుడు వచ్చినటువంటి ఒక ట్రైలర్కి మాత్రం చాలా తేడా అయితే ఉంది. సో మణిరత్నంకి సంబంధించి గతంలో మనం చూసిన నాయకుడు కావచ్చు, దళపతి కావచ్చు, ఇలాంటి సీన్లు రిపీట్ చేస్తూ ఇప్పుడున్నటువంటి ఒక ఆధునిక కాలానికి తగ్గట్టుగా సినిమాకి సంబంధించినటువంటి చాలా మార్పులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి ఒక పొన్నియిన్ సెల్వన్ 1 కావచ్చు, పొన్నియిన్ సెల్వన్ 2 కావచ్చు, ఈ రెండు కూడా భారీ హిట్ అయితే అందుకున్నాయి తమిళనాట. అది తెలుగులో కూడా కొంతవరకు సక్సెస్ అని చెప్పొచ్చు. అయితే కమల్ హాసన్తో తీసినటువంటి అంటే దాదాపు 37 ఏళ్ళ తర్వాత నాయకుడి తర్వాత మళ్ళీ ఈ సినిమా తీయడం ఏదైతే ఉందో ఒక పెద్ద సంచలనం కింద మారింది. అదే కాకుండా మణిరత్నం ఖాతాలోకి మళ్ళీ పొన్నియిన్ సెల్వన్ 1, పొన్నియిన్ సెల్వన్ 2 తర్వాత మళ్ళీ ఇదే విధంగా తగ్ లైఫ్ కూడా ఖచ్చితంగా ఒక మంచి హిట్ని అయితే ఇవ్వబోతుందని అర్థమవుతుంది. కాకపోతే మనం చూసినటువంటి ఒక ఈ ట్రైలర్లోనే దాదాపు 2 లిప్ లాక్లు మనకు కనిపిస్తే సినిమా ఆద్యాంతం ఎన్ని లిప్ లాక్లు ఉంటాయి, అదే కాకుండా 70 ఏళ్ళ వయసులో కమల్ హాసన్కి ఈ కిస్సులు అవసరమా అనేటువంటి కొంత వినిపిస్తుంది. సో మొత్తానికి సినిమాల్లో ఎలాంటి కథలో ఇలాంటి సీన్లు వస్తాయని తెలియదు కాబట్టి సో మొత్తానికి సినిమా 5వ తారీఖున రాబోతుంది. సో 5వ తారీఖున ఏం జరగబోతుంది, ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి,
37 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఒక ఈ క్రేజీ కాంబినేషన్కి ఎలాంటి ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి, ఎంత మంచి హిట్ కొట్టబోతుంది అనేది మాత్రం అటు తమిళ ఇటు తెలుగు వర్గాలు మాత్రం చర్చించుకుంటున్నారు. సో చూద్దాం, మొత్తానికి జూన్ 5వ తారీఖున రాబోతుంది తగ్ లైఫ్. ఇలాంటి లిప్ టు లిప్ సీన్స్ కావచ్చు, లేదంటే ఇలాంటి రొమాన్స్ సీన్స్ కావచ్చు, ఇంకా ఎన్ని ఉంటాయో చూద్దాం. మరి నమస్తే.